త్రివేణి సంపాదకులు శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు జీవితానుభవాలు 2వ భాగం 21/4/20. మా స్వగ్రామం కృష్ణా జిల్లా కోలవెన్ను, ఎక్కడుంది? కంకిపాడికి దగ్గరలో. అటు తర్వాత బందరు దగ్గర మొలపర్రుకు చేరుకున్నాం. మా తాతగారు బందర్లో షావుకారుల దగ్గర లెక్క డొక్కా రాస్తూ ఉండేవారు, జీవయాత్ర సాగించేవారు. వారి హయాంలో మొట్టమొదట మా కుటుంబం అతి మామూలు మధ్య తరగతి కుటుంబమే. మా నాన్నగారు బందర్లో హై స్కూల్ చదువు పూర్తి చేసి నోబెల్ కాలేజీలో FA చదవాలని చేరారు. కానీ చదువు సంసారం రెండూ ఏకకాలంలో నిర్వహించుకోవటం కష్టంగా తోచి చదువుకు స్వస్తి చెప్పి గుంటూరు చేరి గవర్నమెంట్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ మా తండ్రి గారు ప్రైవేట్గా 2nd గ్రేడ్ పరీక్ష పాస్ అయి బ్లీడర్ పట్టా కూడా పుచ్చుకొని, కానీ గుంటూరులో ప్రాక్టీస్ ప్రారంభించాల. అప్పటికే బాగా పేరు ప్రఖ్యాతులు పొందిన పెద్ద న్యాయవాదులు అక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ కాలంలో పల్నాడు తాలూకా కారంపూడిలో డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టు ఉండే. అందువల్ల గుంటూరులో కాకుండా కారంపూడిలో మా నాన్నగారు ప్రాక్టీస్ ప్రారంభించి 1995 సంవత్సరం దాకా 1905 వరకు గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో అంతర్భాగంగానే ఉండేది. అది వేరుగా రూపొందల, అంటే కృష్ణా గుంటూరు కలిపి ఒకటే మండలం. కాబట్టి మా నాన్నగారు కృష్ణా జిల్లా కారంపూడిలో మున్సిపల్ కోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించారని చెప్పచ్చు. 1894 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన నేను నరసరావుపేటలో జన్మించాను. అంటే అప్పటికి మేము కారంపూడి నుంచి నరసరావుపేట వచ్చాం. అప్పటికే డిస్ట్రిక్ట్ మున్సిపల్ కోర్టు నరసరావుపేట చేరింది. మా నాన్నగారు ప్రాక్టీస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పేరు ప్రఖ్యాతులున్న గొప్ప ప్లీడరుగా రాణించారు. మధ్యతరగతి కుటుంబాలలో సంపన్నమైన కుటుంబంగా మాకు కుదురు ఒకటి ఏర్పడి, అలాగే నాకన్నా 14 ఏళ్ళు పెద్దవాడైన అన్నగారు నాకుండేవారు. ఆయన పేరు శ్రీ రామగోపాల కృష్ణారావు. మా అన్నగారు 2nd గ్రేడ్ పరీక్ష పాస్ అయి 1902లో ప్లీడరీ పట్టా పుచ్చుకొని నాన్నగారికి సాయంగా ప్రాక్టీస్ ప్రారంభించి, ఆ రోజుల్లో మా అన్నగారు నాన్నగారు కలిసి కోర్టుకు వెళ్తుంటే అందరూ మా నాన్నగారి అదృష్టాన్ని అభినందించేవారట. కానీ మా కుటుంబం దురదృష్టం వల్ల మా అన్నగారు 2 సంవత్సరాలైనా ప్రాక్టీస్ చేశారో లేదో 1904లో మృత్యువాత పడ్డారు. మా కుటుంబానికి ఇది పిడుగులాంటి వార్త. మా నాన్నగారు పూర్తిగా కుంగిపోయి చాలా రోజుల వరకు ఈ దెబ్బ నుండి మేము కోలుకోలేకపోయాం. మా అన్నగారి అకాల మరణంతో నన్ను మా ఇంట్లో అతి గారాబంగా పెంచారు. నేను స్కూలుకు వెళుతున్నా కూడా మా అమ్మగారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళవద్దు అనేది. ఆమెకు నేను ఎప్పుడూ కళ్ళ ముందు కనపడుతూ ఉండాలి. నేనెక్కడికి వెళ్ళేందుకు ఆమె ఇష్టపడేది కాదు. చదువు సంధ్యలు నేర్చి ప్రయోజకుడై ఎదిగి చేతికందిన కొడుకు అలా అకాల మృత్యువు పాత పడటంతో ఇంటి వెళ్ళిపాదికి ఒక విరక్తి మహా దుఃఖం ఆవహించుకొని ఉంది. చదువులో కానీ సంపాదనలో కానీ ఇంకా ఏ ఇతర విషయాల్లో కానీ ఇంట్లో ఎవరికి ఆసక్తి ఉండేది. చిన్నతనంలో అంతా కాలు కింద పెడితే కందిపోతానేమో అన్నంత గారాబంగా పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా నా పనులు ఎవరైనా చేసి పెడితే బాగుంటుందన్న దృక్పథం బహుశా చిన్ననాడే నాలో అలబడి ఉంటుందనుకుంటా. చిన్నతనాన చాలా సుకుమారంగా పెరిగాను. ఛార్జింగ్ పెట్టండి. ఇగో ఈ లైట్స్
నాకు వచ్చే డ్రాప్స్ తీసుకురా అనే అభిరుచులు అలవాట్లు పెద్ద అయిన తర్వాత కూడా విడిచిపెట్టలేక నా ఎలిమెంటరీ స్కూల్ చదువు 1వ తరగతిలో చేరటంతో ప్రారంభమే. ఆ బళ్ళు కోట సుబ్బారావు గారు, అన్నభట్ల విశ్వనాథం గారు ఉపాధ్యాయులు గారు. మాకు కూడా కోట సూర్యనారాయణ గారు మా గురువు, మొదటి గురువు. చదువు బాగానే చెప్పినా శిక్షణ కఠినంగా ఉండే. అప్పుడు మా నరసరావుపేటలో లోవర్ సెకండరీ స్కూల్ మాత్రమే ఉంది. లోవర్ సెకండరీ పరీక్ష కాగానే గుంటూరు వెళ్ళి హై స్కూల్లో చదువుకోవాల్సి వచ్చింది. తరువాత డిస్ట్రిక్ట్ బోర్డు రాజకీయాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు మంచి వ్యవహర్తగా చలామణి అయిన గాదే నంహాచలం పంతులు గారు 6, 7, 8 తరగతులలో నాకు సహాధ్యాయులు. అయ్యో